వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. ఇవాల్టి ముఖ్యాంశాలు. హెడ్లైన్ స్పాన్సర్డ్ బై జిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్, వైఎస్ఆర్ జంక్షన్, నర్సన్నపేట. 10వ తరగతి హాజరవుతున్న విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించనున్నట్లు ఎమ్మెల్యే గోనిశంకర్ వెల్లడి. పంటకు అవసరమైన యూరియా అందించడంలోనూ విఫలమైన తెలుగుదేశం ప్రభుత్వం. మాజీ రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆరోపణ. వర్ధమాన రచయిత్రికి ఉగాది తెలుగు సాహితీ ప్రతిభా పురస్కారం. సాహిత్యంతో పాటు సమాజ సేవలోనూ తనదైన ముద్ర వేస్తూ నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్న మహిళా పోలీస్ బమ్మడి అమోజీ. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దృఢ నాయకత్వంలోనే తమిళ వారసత్వానికి నిజమైన గౌరవం మరియు గుర్తింపు లభించిందని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యానించారు. తమిళనాడు భారతదేశంలో అత్యంత సాంస్కృతికంగా సమృద్ధి చెందిన రాష్ట్రాల్లో ఒకటి. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దృఢ నాయకత్వంలోనే తమిళ గర్వం, తమిళ సంస్కృతి, తమిళ వారసత్వానికి నిజమైన గౌరవం మరియు గుర్తింపు లభించిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యానించారు. 2025 జూలైలో 450 కోట్లకు పైగా వ్యయంతో ట్యూటికోరిన్ ఎయిర్పోర్ట్ నూతన టెర్మినల్ భవనం ప్రారంభించబడిందని అన్నారు. దీని ద్వారా లాంగ్ హార్డ్ విమానాలను నిర్వహించే సామర్థ్యం ఈ విమానాశ్రయానికి లభించిందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈ రోజు వికాస్ బి, విరాసత్ బి అనే దృష్టితో కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ తో కలిసి ట్యూటికోరిన్ విమానాశ్రయాన్ని తూతుకుడి ఎయిర్పోర్ట్ గా పేరు మార్చడం గర్వంగా ఉందన్నారు. ఇకపై ఈ నగరంలో దిగే ప్రతి ప్రయాణికుడు ఈ నేల చరిత్ర, వారసత్వం గుర్తుకొచ్చేలా ఉంటుందన్నారు. తూతుకుడి ప్రజలకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. కాశీ తమిళ సంగమమైన తిరువల్లవూర్ సాంస్కృతిక కేంద్రాల స్థాపన, అలాగే పార్లమెంట్లో సెంగూర్ ప్రతిష్టాపన వంటి కార్యక్రమాల ద్వారా మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం వలస పాలకుల గుర్తులను తొలగిస్తూ తమిళ వారసత్వానికి నూతన గౌరవాన్ని తీసుకొచ్చిందని రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. మొక్కజొన్న రైతుల కష్టాలపై మాజీ రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు స్పందించారు. మొక్కజొన్న రైతుల కష్టాలపై మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు స్పందించారు. ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని పట్టుబట్టారు. కనీస మద్దతు ధర దక్కక రైతులకు దారుణమైన రీతిలో రోడ్డును పడిపోతున్నారని ఆవేదన చెందారు. వెంటనే సంబంధిత వర్గాలు రంగంలోకి దిగి ఎక్కడికక్కడే నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించాలని, ప్రభుత్వం తరపున రైతులకు అండగా నిలవాలని కోరారు. ఈ మేరకు ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. కొందరు వ్యాపారుల తీరు కారణంగా, దళారుల కారణంగా ఎకరాకు 28,000 రూపాయల చొప్పున రైతులు నష్టపోతున్నాడని, కనీస మద్దతు ధర దక్కక పంట ఏం చేయాలో తెలియక కన్నీరు మున్నీరవుతున్నాడని, ప్రభుత్వం వారి కన్నీళ్లను అర్థం చేసుకుని మానవతా దృక్పథంతో స్పందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు మొక్కజొన్న క్వింటాల్ ఖరీదు 2,400 రూపాయలు సపోర్ట్ ప్రైస్ అని ప్రకటించడం జరిగింది. ఈ రోజు మార్కెట్లో 1,600కు 1,700కు వ్యాపారులు కొనేస్తున్నారు, రైతులు అమ్ముకోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. నేటి వరకు ఎక్కడ కూడా మీరు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదు. ప్రభుత్వం ఎప్పుడైనా సపోర్ట్ ప్రైస్ అనౌన్స్ చేస్తే, సపోర్ట్ ప్రైస్ రానప్పుడు సపోర్ట్ ప్రైస్ కు ప్రభుత్వం కొనే ఏర్పాట్లు చేయవలసి ఉంటుంది. అప్పుడే సపోర్ట్ ప్రైస్ అనేది అర్థం ఉంది. మొక్కజొన్న పంట వేసినప్పుడు మీరు ఎరువు ఇవ్వండి అని అడిగితే మీరు నేరుగా యూరియా వారికి సరఫరా చేయలేకపోయినారు. బ్లాక్ మార్కెట్ లో కొనుక్కోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. కొంతమంది బలహీనులైనటువంటి రైతులకు యూరియా అందలేదు కూడా. ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలను తెరవండి, మార్కెట్ ఇంటర్వెన్షన్ ద్వారా కొంత డబ్బును విడుదల చేయండి. ఆ 2,400 రూపాయలు ప్రతి రైతుకు వచ్చినట్టు చెప్పండి. ఎక్కడైనా 1,700 రూపాయలకు ఎవరైనా కొంటున్నారని తెలిస్తే ఆ నిలుపుదల చేయించండి, వారి మీద చర్యలు తీసుకోండి. మేము కొంటున్నాము ఆగండి అనేటువంటి మాట చెప్పేసి పెద్ద డిపార్ట్మెంట్ ఉంది, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉంది, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఉంది, ఎన్ని అనుబంధ విభాగాలు ఉన్నాయి. అందరినీ కలిసి దించండి. పంట పండితే కనీసం ధర పెంచలేని దిక్కుమాలిన స్థితి, పంటకు కావాల్సిన ఎరువు ఇవ్వలేని స్థితి, ఏంటి పరిస్థితిని మనం చేస్తున్నాం. వెంటనే ప్రభుత్వం ఇప్పటికైనా మించిపోయింది లేదు. ప్రభుత్వం వెంటనే దిగి రావాలని, కొనుగోలు కేంద్రాలు కొనవాలని, వెంటనే సపోర్ట్ ప్రైస్ రావడానికి అవసరమైన మార్కెట్ ఇంటర్వెన్షన్ మీరు ప్రభుత్వం చేయాలని వైఎస్ఆర్సీపీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులందరికీ జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్న 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులందరికీ జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ శుభాకాంక్షలు తెలియజేశారు. విద్యార్థులు ఎటువంటి ఒత్తిడికి లోనవకుండా ప్రశాంత చిత్తంతో పరీక్షలు రాయాలని ఆయన సూచించారు. శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ 10 ఏళ్ల విద్యా ప్రస్థానంలో 10వ తరగతి పరీక్షలు అత్యంత కీలకమైనవని, ప్రతి విద్యార్థి ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు హాజరై క్రమశిక్షణతో చదివి మంచి మార్కులు సాధించి జిల్లాకు గర్వకారణంగా నిలవాలని ఆయన పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణ కోసం జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని స్పష్టం చేశారు. మన శ్రీకాకుళంలో ఉన్న 10th క్లాస్ స్టూడెంట్స్ కి అందరికి జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున ఆల్ ద బెస్ట్ విషెస్. 16 నుంచి 16th నుంచి మీరందరూ ఎగ్జామ్స్ రాస్తారు. మీరు గత ఒక సంవత్సరం నుంచి చాలా బాగా కష్టపడి అందరూ చదువుతున్నారు. ఇప్పుడు ఫైనల్ ఎగ్జామినేషన్ బాగా చదివేసి మీరు ఈ ఎగ్జామ్ రాయమని మళ్ళీ ఒకసారి అందరికీ ఆల్ ద బెస్ట్. కేంద్రాల వద్ద మంచినీరు, విద్యుత్ సరఫరా, వైద్య సదుపాయాలు ఉండేలా చర్యలు తీసుకున్నామని కలెక్టర్ వివరించారు. విద్యార్థులు గడువు సమయానికంటే ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. 10వ తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించనున్నట్లు ఎమ్మెల్యే గొండుశంకర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నుంచి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ప్రభుత్వం పగడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు ఎమ్మెల్యే గొండుశంకర్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 6.42 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవుతున్నారని ఆయన చెప్పారు. ఈ పరీక్షలను మొత్తం 3,415 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు హాల్ టికెట్ ఉన్న ప్రతి ఒక్క విద్యార్థికి ఉచిత బస్సు ప్రయాణం కల్పించినట్లు ఎమ్మెల్యే గొండుశంకర్ పేర్కొన్నారు. విద్యార్థుల ప్రయాణంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో పరీక్షలకు ఎటువంటి ఆటంకాలు లేకుండా సక్రమంగా నిర్వహించేందుకు అధికారులు పగడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారని ఎమ్మెల్యే గొండుశంకర్ తెలిపారు. రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు మొదలవుతున్నాయి. దీనికి దాదాపు 6.42 లక్షల మంది విద్యార్థులు పాల్గొంటున్నారు. దాదాపు 3,415 పరీక్షా కేంద్రాల్లో ఇది నిర్వహించబడుతుంది. ఈ ప్రతి హాల్ టికెట్ ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్ కి బస్సు ఫ్రీ కూడా చేయడం జరిగింది. గౌరవ విద్యాశాఖ మంత్రి లోకేష్ అన్న గారు కూడా ఈ పరీక్షలు పర్ఫెక్ట్ గా ఎటువంటి అసౌకర్యం విద్యార్థులు కలగకుండా పగడ్బందీగా ఏర్పాట్లు చేసి ఇది నిర్వహిస్తున్నారు. స్టూడెంట్స్ అందరూ కూడా ఎటువంటి ఒత్తిడికి లోనవ్వకుండా హ్యాపీగా పరీక్షలు రాసి అందరూ మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవ్వాలని నేను హృదయపూర్వకంగా విద్యార్థులందరికి కూడా నేను ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాను. అదేవిధంగా విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పల్లి రాంప్రసాద్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. విద్యార్థులు ఎటువంటి ఒత్తిడికి లోనకుండా ధైర్యంగా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని ఎమ్మెల్యే గొండుశంకర్ సూచించారు. కష్టపడి చదివిన ప్రతి ఒక్కరూ మంచి ఫలితాలు సాధించాలని తెలిపారు. అదేవిధంగా అందరూ విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నానని ఎమ్మెల్యే గొండుశంకర్ పేర్కొన్నారు. వర్ధమాన రచయిత్రి బమ్మిడి అమ్మోజీ ఒగాది తెలుగు సాహితీ ప్రతిభా పురస్కారం అందుకున్నారు. వర్ధమాన రచయిత్రి బమ్మిడి అమ్మోజీ ఒగాది తెలుగు సాహితీ ప్రతిభా పురస్కారం అందుకున్నారు. విశ్వ సాహితీ కళావేదిక, వేమన కవితామయం సంయుక్త ఆధ్వర్యంలో శివాని ఇంజనీరింగ్ కళాశాలలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆమెకు ఈ పురస్కారం ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సంస్థ చైర్పర్సన్ కెల్లి రమావతి మాట్లాడుతూ రచయిత్రి అమ్మోజీ చేస్తున్న సాహిత్య సామాజిక సేవలను ప్రశంసించారు. సమాజంలోని వివిధ సామాజిక అంశాలపై ఆమె రాస్తున్న రచనలు పాఠకులను ఆలోచింపజేసేలా ఉంటాయన్నారు. సాహిత్యంతో పాటు సమాజ సేవలోనూ తనదైన ముద్ర వేస్తూ నేటి యువతకు అమ్మోజీ ఆదర్శంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా యువత విభాగంలో ఆమె చేస్తున్న సేవలను గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు తెలిపారు. టెక్కిల్ మండలం పోలవరం గ్రామానికి చెందిన అమ్మోజీ ప్రస్తుతం రణస్థలం మండలంలో మహిళా పోలీసుగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసరావు, హెచ్ఓడి మధుసూదన్, రచయిత మిరప మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఇచ్చాపురం నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో 13వ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
ఇచ్చాపురం నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో దాసరి రాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి జనసేన నాయకులు, జనసేన వీర మహిళలు, జన సైనికులు అందరూ చేరుకుని అంగరంగ వైభవంగా జనసేన పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ చేసి అక్కడి నుండి నేరుగా బస్టాండ్ కూడలికి చేరుకుని అక్కడ ఉన్న అంబేద్కర్ మరియు స్వామి వివేకానంద విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కూడలిలో ఉన్న జనసేన జెండా ఆవిష్కరించి పార్టీ కోసం కష్టపడిన జన సైనికులు, జనసేన వీర మహిళలు అందరూ వారి యొక్క మనోభావాలను వ్యక్తపరచడం జరిగింది. ప్రజలకు ఈ పార్టీ తాలూకా విధి విధానాలు, పార్టీ తాలూకా పోరాటాలు రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు జనసేన పార్టీ చేసిన వివిధ కార్యక్రమాలు, విజయాలు ప్రజలను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఇచ్చాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ దాసరి రాజు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆశయాలతో, జన సైనికులు అండదండలతో ఎన్నో విజయాలను ప్రతిపక్ష హోదాలోనే సాధించామన్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చాక ఉప ముఖ్యమంత్రిగా రాష్ట్రంలోనూ మరియు దేశంలోనూ గ్రామీణ అభివృద్ధి శాఖ నెంబర్ 1 స్థానంలోకి తీసుకుని వెళ్లడం ఘనత కూడా పవన్ కళ్యాణ్ గారిదే అని, గ్రామ గ్రామాలకు రోడ్డు లేకుండా గిరిజన ప్రాంతాలకు కూడా 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఎన్నడూ లేని విధంగా గిరిజన ప్రాంతాలకు రోడ్లు వేసిన ఘనత కూడా పవన్ కళ్యాణ్ గారిదే. ఇలాంటి మహానుభావుడు వెనుకాలు ఉంటూ ప్రజలకు సేవ చేసుకునే భాగ్యం కల్పించినందుకు పవన్ కళ్యాణ్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. శ్రీకాకుళంలోని 80 అడుగుల రోడ్డులో సిక్కోల సంత కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు. శ్రీకాకుళం నియోజకవర్గం పరిధిలోని 80 అడుగుల రోడ్లు పీడియాట్రిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సిక్కోల సంత కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గుణశంకర్ హాజరై సంతను ప్రారంభించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో రైతులు, ప్రజలు, వైద్యులు మరియు ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుణశంకర్ మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలో మొట్టమొదటిసారిగా ఈ విధంగా ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను ప్రజలకు నేరుగా అందించే వారం సంతను ప్రారంభించడం ఎంతో సంతోషకరమైన విషయమని తెలిపారు. తూర్పు కనుమల ప్రాంతాలతో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులు పండించిన వరి, పండ్లు, పప్పుధాన్యాలు, తృణధాన్యాలు, కూరగాయలు, అలాగే విలువ ఆధారిత ఉత్పత్తులు, గానుగ నూనెలు వంటి సహజ మరియు సేంద్రీయ ఉత్పత్తులను ఈ సంత ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తున్నారని చెప్పారు. ఇలాంటి సంతల ద్వారా రైతులు తమ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు విక్రయించుకునే అవకాశం లభిస్తుందని, దీంతో రైతులకు మంచి ఆదాయం కూడా కలుగుతుందని ఆయన అన్నారు. మధ్యవర్తులు లేకుండా రైతులు నేరుగా ప్రజలకు ఉత్పత్తులను అందించడం ద్వారా రైతులకు లాభం కలిగే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.